బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కూటమి బలం 237, వైసీపీ బలం 585. సంఖ్యాబలం బట్టి చూస్తే వైసీపీ నుంచి బొత్సనే గెలవాలి. కానీ అధికారంలో ఉన్నది కూటమి పార్టీ. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ 2 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూటమిలో జాయిన్ అయ్యారు. మరో 200 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును జగన్ ప్రతిపాదించారు. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. కానీ ఇంతవరకు కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. అయితే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి లిస్టులో బైరా దిలీప్ చక్రవర్తి పేరు గట్టిగా వినిపిస్తోంది. తన సన్నిహితులకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తానే బరిలోకి దిగుతున్నట్లు దిలీప్ చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఉన్న దిలీప్ చక్రవర్తి ఈరోజు విశాఖ రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ దాఖలుకు ఈ రోజే టైం ఉంది కాబట్టి కూటమి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కూటమి బలం 237, వైసీపీ బలం 585. సంఖ్యాబలం బట్టి చూస్తే వైసీపీ నుంచి బొత్సనే గెలవాలి. కానీ అధికారంలో ఉన్నది కూటమి పార్టీ. రేపు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ 2 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూటమిలో జాయిన్ కాగా మరో 200 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రస్తుతం అయితే ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి అయితే నామినేషన్ దాఖలు చేస్తారు. మరొక గంటలో ఈ నామినేషన్ ప్రక్రియ అనేది మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించి అభ్యర్థి అనేది కూటమి నుంచి ఖరారు అయినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది మీమాంసం అయితే నలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇది ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకే అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా కూటమి నాయకులకు అటు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి ఒక 6గురితో ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో కొంతమంది పోటీ చేయాలని, కొంతమంది వద్దు, మనకు సంఖ్యాబలం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వైసీపీకి 585 మంది ఉన్నారు, టీడీపీ 237 మంది ఉన్నారు. ఇంకా దాదాపుగా అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 412 ఓట్లు అయితే కావాలి. దాదాపుగా 200 ఓట్ల వరకు టీడీపీకి అవసరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే గతం నుంచి అటు ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, కార్పొరేటర్లని, కౌన్సిలర్ని పట్టించుకోలేదు కాబట్టి ఆ వ్యతిరేకత అనేది టీడీపీకి అనుకూలంగా మారుతుంది, కూటమికి అనుకూలంగా మారుతుందనే భావనలో ప్రస్తుతం అయితే కూటమి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి బరిలోకి దిగుతుంది అనేది ఈ రోజు అంటే మరి కొద్దిసేపట్లో తేలే అవకాశం అయితే ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పేలా గోవింద్, గడ్డి బాబుజీల పేర్లు అయితే జోరుగా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయానికి బైరా దిలీప్ చక్రవర్తికి సంబంధించి అతనికి టికెట్ కన్ఫర్మ్ అయింది. హైదరాబాద్ నుంచి నేరుగా ప్రస్తుతం అయితే విశాఖకు వస్తున్నారు. విశాఖకు వచ్చిన తర్వాత ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలుస్తారనేది ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే అటు బైరా దిలీప్ చక్రవర్తి మెగాస్టార్ చిరంజీవికి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం, పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి దాన్ని సీటుని త్యాగం చేసి సీఎం రమేష్ బీజేపీ నుంచి వస్తే అతనికి సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంటా శ్రీనివాసరావు కూడా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అన్ని ఈక్వేషన్స్ బైరా దిలీప్కి అయితే కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు గంటా శ్రీనివాసరావు ప్రపోజల్ అయితే ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా మీకు ఈ సీట్ వచ్చేలాగా చేస్తానని సీఎం రమేష్ కూడా అనకాపల్లి ఎంపీ తనకు మాట ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి నుంచి ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూస్తే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి
సంబంధించి ఎమ్మెల్యేగానేమో జనసేన పార్టీ నుంచి ఉంటే ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ ఉన్నారు. సో అక్కడ ప్రాతినిధ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అది ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యంగా బైరా దిలీప్ని టీడీపీ నుంచి బరిలో దింపితే ఆర్థికంగాను అదేవిధంగా సామాజిక పరంగాను అంటే బొత్స సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరిని ఆకర్షించవచ్చు. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించి ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ వైపు అటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొగ్గు చూపుతారనేది ఆలోచన అయితే ఉంది. ఇప్పటి వరకు ఒకసారి మనం చూస్తే 97 మొత్తం ఆ కార్పొరేషన్కి సంబంధించి విశాఖ కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు 97 మంది ఉంటే అనకాపల్లి నర్సీపట్నం కౌన్సిలర్లు 28 మంది, యలమంచిలి కౌన్సిలర్లు మొత్తం 25 మంది ఉన్నారు. అదేవిధంగా జడ్పీటీసీలు 36, ఎంపీటీసీలకు సంబంధించి 636 మంది ఉన్నారు. వీళ్ళందరిలో నుంచి 200 మందిని పార్టీ వైపు మళ్లించుకోవడం పెద్ద సమస్యగా అనిపించట్లేదు. అందుకని ఖచ్చితంగా ఇంకోటి టీడీపీ కూటమి కూడా ఒకటైతే ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ కనుక ఓడించి ఈ సెట్టింగ్ ఎమ్మెల్సీని కైవసం చేసుకునే పరిస్థితి అయితే ఉంటే కనుక ఉత్తరాంధ్రలో అసలు వైసీపీ ప్రభావం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభావం లేదనేది చూపించే ప్రయత్నం చేయొచ్చని కొంతమంది టీడీపీ నాయకులు చంద్రబాబుకు సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో అధికారికంగా టికెట్ను అంటే అభ్యర్థిని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటికే జోరుగా సన్నిహితుల దగ్గర మాత్రం బైరా దిలీప్ చక్రవర్తి తనకు సీట్ కన్ఫర్మ్ అయింది, నేను హైదరాబాద్ నుంచి ప్రజెంట్ వైజాగ్ వస్తున్నాను, పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులను కలవబోతున్నాను అని ఒక అంటే సమాచారం అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది జోరుగా ప్రచారం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో అంటే రేపటితోనే నామినేషన్లకి చివరి రోజు కావడంతో మరికొద్దిసేపట్లో బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీడీపీ అభ్యర్థికి వాళ్ళ సీట్ కన్ఫర్మ్ అయితే ఈ రోజు నామినేషన్ వేస్తారా, రేపు నామినేషన్ వేస్తారని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే టీడీపీకి సరైనటువంటి మద్దతు లేకపోయినా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా ఇప్పుడు ముందడిగేసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.